ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. నిద్రలేవగానే గుర్తుకు రావాలి దేవుడు, అరచేతులలో దర్శించాలి లక్ష్మీదేవిని. భూదేవికి నమస్కరించి పనులు ప్రారంభించాలి. స్నానము చేస్తుంటే జీవనదులన్నీ గుర్తుకు రావాలి. దేవుడి ముందు దీపం వెలిగిస్తే జ్యోతి స్వరూపంలో పరమాత్మ గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. ఆహార పదార్థాలు చూసినప్పుడు వరుణదేవుడు గుర్తుకు రావాలి. ఆహారం వండునప్పుడు అగ్నిదేవుడు గుర్తుకు రావాలి. భోజనము చేయునప్పుడు వైశ్వానరుడు గుర్తుకు రావాలి. నీరు తాగునప్పుడు జల రూపంలో శివుడు గుర్తుకు రావాలి. మనం పీల్చే గాలిలో వాయులింగేశ్వరుడు గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. పసిపిల్లలను స్త్రీలను చూసినప్పుడు ఈశ్వరమాయ గుర్తుకు రావాలి. ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి. వృద్ధులను చూసినప్పుడు జీవిత పరమార్థం గుర్తుకు రావాలి. విశ్వాసంలో విశ్వనాథుడు గుర్తుకు రావాలి. నిద్రపోయేటప్పుడు లయం చేసే పరమశివుడు గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. నిద్రలేవగానే గుర్తుకు రావాలి దేవుడు, అరచేతులలో దర్శించాలి లక్ష్మీదేవిని. భూదేవికి నమస్కరించి పనులు ప్రారంభించాలి. స్నానము చేస్తుంటే జీవనదులన్నీ గుర్తుకు రావాలి. దేవుడి ముందు దీపం వెలిగిస్తే జ్యోతి
ప్రతి స్వరూపంలో పరమాత్మ గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. ఆహార పదార్థాలు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి. ఆహారం వండునప్పుడు అగ్నిదేవుడు గుర్తుకు రావాలి. భోజనము చేయునప్పుడు వైశ్వానరు గుర్తుకు రావాలి. నీరు తాగునప్పుడు జల రూపంలో శివుడు గుర్తుకు రావి. మనం పీల్చే గాలిలో వాయులింగేశ్వరుడు గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. పసిపిల్లలను స్త్రీలను చూసినప్పుడు ఈశ్వరమాయ గుర్తుకు రావాలి. ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి. వృద్ధులను చూసినప్పుడు జీవిత పరమార్థం గుర్తుకు రావాలి. విశ్వాసంలో విశ్వనాథుడు గుర్తుకు రావాలి. నిద్రపోయేటప్పుడు లయం చేసే పరమశివుడు గుర్తుకు రావాలి. ఏది పూజ ఏది పూజ అంతటా పరమాత్మను చూడడమే పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అదే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ. అంతటా పరమాత్మను చూడడమే నిజమైన పూజ.